ఎస్ఆర్కే 9 వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే టెలికాం కమ్యూనికేషన్స్ గురించి. టెలికాంలో జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, ఐడియా వి అంటారు, దాన్ని ఐడియాని వి అంటారు. ఏంటంటే ఈ బిఎస్ఎన్ఎల్ కాకుండా మిగతా బిఎస్ఎన్ఎల్ వచ్చి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ టెలికాం కమ్యూనికేషన్ అంటారు. మిగతా ప్రైవేట్ కమ్యూనికేషన్స్. వాటిలో వచ్చి జియో, ఎయిర్టెల్, ఐడియా 3 మిగతా ఉన్నాయి. ఇంటే ఉండొచ్చు, లేకపోతే ఇవన్నీ తెలుసు. అలాగే వీటిని మొన్న ఈ మధ్య ఏం చేసిందంటే ఈ నెల జూలై 3 నుంచి టారిఫ్లు పెంచడం ప్రారంభించినాయి. అయితే ఏమైందంటే టారిఫ్లు భారీ ఎత్తున పెంచినాయి. 20 నుంచి 30% వరకు భారీ ఎత్తున పెంచడం జరిగింది. అది ఏం చేశారంటే ప్రతి ఒక్కరు వీటిని పెంచడం వల్ల ఏంటంటే సామాన్యులకి భారమైంది, బాగా భారమైంది. అయితే ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ టెలికమ్యూనికేషన్ పెంచడం వల్ల బిఎస్ఎన్ఎల్ని అప్రూవల్ చేసింది, అంటే అప్డేట్ చేయడం జరిగింది అనమాట. వాటిని ఏం చేశారంటే టాటా బిర్లాని కొనుగోలు చేయటం, బిఎస్ఎన్ఎల్ని టాటా బిర్లా కొనుగోలు చేశారని ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ రతన్ టాటా మటుకి బిఎస్ఎన్ఎల్ కొంటే జియో, ఎయిర్టెల్, వి కంపల్సరీగా వీటికి గట్టి పోటీ ఇస్తుంది, ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రతన్ టాటా వచ్చి ఈ టెలికమ్యూనికేషన్లో అంతకుముందు ఐడియా ఉంది ఆయనకి. టాటా టెలికమ్యూనికేషన్ ప్రారంభించడం జరిగింది. కొన్నాళ్ళ తర్వాత దాన్ని రిమూవ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు తీసుకోవడం జరిగిందని తెలుస్తుంది. అదే జరిగితే టెలికమ్యూనికేషన్లోనే ఒక చరిత్ర, రతన్ టాటా వల్ల చరిత్ర జరుగుతుంది. ఎందుకంటే పోటీ వల్ల మళ్ళీ వాటి యొక్క టారిఫ్లు తగ్గించే వీలుంటుంది. కావున ఈ అవకాశం అందుట్లో బిఎస్ఎన్ఎల్ చాలా తక్కువకే 4Gని ఇంట్రడ్యూస్ చేసింది. అలాగే నెక్స్ట్ 5Gని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కావున 5Gని ప్లస్ 5G 4Gని అప్డేట్ చేయడం వల్ల టాటా బిఎస్ఎన్ఎల్ తీసుకొని దానివల్ల సామాన్యులకు చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే రతన్ టాటా నేను సామాన్యుల గురించి ఆలోచించి ఏ టారిఫ్ అని తీసుకొస్తారు. ఆయన సామాన్యులు మెయిన్, ధనవంతులను కాదు ఆయన చూసేది, సామాన్యులకి ఎక్కువ పెద్దపీట వేస్తారు. కావున ఇది జరిగితే మంచిదని నా అభిప్రాయం. అలాగే అందరికీ మేలు జరుగుతుందని, సామాన్యులకి మేలు జరుగుతుందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.